హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. మైదా కానీ రవ్వ కానీ లేకుండా 5 మినిట్స్ అని 10 మినిట్స్ అని ఇలా నానబెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా క్రిస్పీగా జ్యూసీగా ఉండే జిలేబీని ఇన్స్టెంట్గా ఇలా కలుపుకుని అలా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ టేస్టీ జిలేబీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం ఈ క్రిస్పీ జ్యూసీ జిలేబీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాను. బ్రెడ్ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా జిలేబీ అయితే ట్రై చేయండి. మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1/4 కప్ మిల్క్ వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ పల్చగా లేకుండా మనకి బజ్జీ పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ కానీ ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేయట్లేదు. ఇవన్నీ ఆల్రెడీ మనకి బ్రెడ్లో ఉంటాయి కాబట్టి ఇవేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకుని ప్రిపేర్ చేసుకునే పిండిని అయితే దాంట్లో వేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే కనుక పాల ప్యాకెట్లో కూడా వేసుకుని పిండి బయటికి రాకుండా మంచిగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకుని షుగర్ని మెల్ట్ అవనివ్వాలి. ఈ విధంగా షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడర్, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుని షుగర్ సిరప్ మంచి థిక్గా అయ్యేలాగా ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉన్నా కూడా జిలేబీ సిరప్లో వేయగానే తొందరగా మెత్తపడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మంచి థిక్గా ఉండేలాగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పిండి కవర్కి చిన్న హోల్ చేసుకుని మనం జిలేబీలు ఆయిల్లో వేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జిలేబీలు రౌండ్గా ఒకదాని పక్కన ఒకటి జిలేబీలన్నీ వేసుకున్న తర్వాత జిలేబీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే జిలేబీలన్నీ మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ప్రిపేర్ చేసుకునే జిలేబీలన్నిటినీ షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత మనం సెకండ్ బ్యాచ్ జిలేబీలు ఫ్రై చేసుకునేటప్పుడు ముందు వేసుకున్న జిలేబీలు అయితే తీసేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఎంత కావాలో అంతే షుగర్ సిరప్ మంచిగా పీల్చుకుని మంచి క్రిస్పీగా ఉంటాయి. ఇలా జిలేబీలు ఫ్రై చేసుకుని మళ్ళీ బ్యాచ్ షుగర్ సిరప్లో వేసుకునేటప్పుడు ముందు వేసుకున్న జిలేబీలన్నీ షుగర్ సిరప్లోంచి తీసేసుకుంటే ఎక్కువసేపు వరకు మంచి క్రిస్పీగా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ జిలేబీలు ఈనో కానీ సోడా కానీ లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే జిలేబీలు మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.